ఇశ్రాయేలేనా? దేవుని ప్రజలేనా? దేవుని ప్రియబిడలేనా? మరి ఆ హృదయంలో అసూయ ఎందుకు ఉండనిచ్చావు? ఇతరులు బాగుంటే ఎందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు ఆ స్వార్థమైన బుద్ధి నీ జీవితంలో? నీచమైన గుణాలు ఎందుకున్నాయి? అసూయ ఎందుకుంది? ద్వేషిస్తున్నావు, దూషిస్తున్నావు. ఆ పనికి మాలిన బుద్ధి ఎందుకు నీ హృదయంలో ఉంది? పరిశుద్ధ గ్రంథములో దేవుడు వేటిని కలిగి ఉండమని చెప్పాడు. నీ హృదయము ఎలా ఉంది? ఈరోజు నీ సమస్యకు కారణం ఏమిటి? నీ అంతరంగమే. నీ సమస్యకు కారణం నీ అంతరంగమే. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు నా జీవితాన్ని పతనం చేశారు, వీళ్ళు నా జీవితాన్ని. ఎవరిని పతనము చేసేది లేదు. నీ బుద్ధిని బట్టే నీ జీవితం, నీ భయంకరమైన తత్వంను బట్టే నీ జీవితం. ఈరోజు చాలా మంది జీవితాల్లో దుష్టుని పేరట జీవిస్తున్నారండి. అసూయ ఇదొక కుష్ఠరోగం అండి. ఆ హృదయానికి పట్టిన కుష్ఠరోగం అది నిలువెల్ల నీ ఆత్మీయతనంతటిని క్షీణింపజేసి నిన్ను నరకపు పాలు చేస్తుంది. నిన్ను నువ్వు పొడుచుకొని చచ్చేదాకా చేస్తుంది నీ అసూయ. ఇతరులు బాగుంటే చూడలేని తత్వము ఏమిటది? స్వార్థమైన బుద్ధి ఏమిటి? యేసయ్య మన కళ్ళ ఎదుట సిలువలో తన ప్రాణాన్ని త్యాగము చేశాడు. ఏమిటి ఆ క్రాస్? చాలా మంది ఆ క్రాస్ అంట మెడలో వేసుకుంటారంట. క్రాస్ వేసుకోవాలా? నాకు క్రాస్ అంటే చాలా ఇష్టం. అసలు ఆ క్రాస్ ఏమిటి? నేను అని ఐని క్రాస్ చేయాలి, కొట్టివేయాలి. అప్పుడు అది క్రాస్ అంటే. యేసయ్య చేసింది ఇదే. తన గురించి తను ఆలోచించుకోలేదు, తన పెయిన్స్ గురించి ఆలోచించలేదు, తన యొక్క శరీరము గురించి ఆలోచించలేదు, తన రక్తము గురించి ఆలోచించలేదు, తన బాధ గురించి ఆలోచించలేదు, తన యొక్క దెబ్బల గురించి ఆలోచించలేదు. కానీ తాను సమస్తము రిక్తునిగా చేసుకొని సిలువలో ప్రాణాన్ని త్యాగము చేసే అనేది కొట్టివేశాడంటే. అదే క్రాస్ అయింది, అదే సిలువ అయింది. ఈరోజు ఆ సిలువ ద్వారా, ఆ సిలువ మోయడం వల్ల, ఆ సిలువ యాగము వల్ల విమోచించబడిన మనము, విడుదల పొందుకున్న మనము, మన బతుకుల్లో ఇంకా అనేది ఉంటే ఎట్లా? నేను పెద్ద డిసీజ్. కుష్ఠరోగం వచ్చినా బాగానే ఉంటది. ఈ డిసీజులు ఉంటే నీ జీవితము అంధకారమే, తద్వారా నరకపు పాలవుతుంది. సర్వనాశనము చేసుకుంటున్నావు నీ జీవితాన్ని. స్వార్థం, నేను నాకు ఏం బ్రతుకులో ఎవరిని కలిగి ఉన్నాం? ఎలా జీవిస్తే మనం పరలోకానికి వెళ్దాం? ఆ మాత్రము గుర్తించలేకపోతున్నారా? గుడ్డివారిగా మిగిలిపోతున్నారా ఆత్మీయులు? ఇది తగునా మీ జీవితంలో? నాకున్నా లేకపోయినా పక్కన వాడు బాగుండాలా? నా జీవితంలో ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, ప్రతి ఒక్కడు ఆరోగ్యంతో, ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంతో ఉండాలా? వారు సంతోషంగా ఉండాలా? నేను బాధపడితే బాధపడ్డానేమో, నేను నష్టం అనుభవించినా పర్వాలా, ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉండాలా? ఇది క్రైస్తవ జీవితం. ఇదే చేశారండి ఆ దినాల్లో మిషనరీస్. వారు క్షీణించిపోతూ మన జీవితాల్లో వెలుగును నింపారండి. ఈరోజు కనీసం ఒక అన్నం ముద్దను మనం కళ్ళతో చూసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అట్ ద సేమ్ టైం మిషనరీస్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు పనికిరాని స్థలాలకి, ఎండిపోయిన పరిస్థితులకి, బురదతో మట్టితో నిండి ఉన్నటువంటి, పెండ దిబ్బలతో నిండి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పరుగులు తీస్తూ వచ్చారండి ప్రజల కోసం, బీదలైన ప్రజల కోసం, దేవుణ్ణి ఎరగని ప్రజల కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వారిని వారు రిక్తులుగా మార్చుకొని వారంతా వారి జీవితాలు, వారి కుటుంబాలు కరిగిపోతూ ఉన్నాయి, వారి ఆరోగ్యాలు కరిగిపోతున్నాయి. కానీ ప్రజల జీవితాలు, అంధకారముతో నిండినటువంటి జీవితాలు వెలుగుమయంగా మార్చబడాలని ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో వారు రాబట్టే స్కూల్స్ వచ్చాయి, హాస్పిటల్స్ వచ్చాయి, సమస్తము వచ్చాయి. వారు వచ్చారు కాబట్టే ఈరోజు మనం కొంచెం మంచి స్థితిలో ఉన్నాం. మన జీవితాల్లో ఊపిరి ఆడుతుంది. కానీ మనం ఊపిరి తీసుకున్నాము, కానీ ఊగిసలాట కూడా ఎక్కువ అవుతుంది. ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. జీవపు డంబాలు వచ్చేస్తున్నాయి, భయంకరమైన తత్వాలు వస్తున్నాయి. ఒదిగి ప్రభు మాట ప్రకారం జీవించాలా. ఊపిరి ఆడుతుంది కదా, నేను ఎగిరితే ఎగిరిపోతాం ఎటో కనబడకుండా.
జాగ్రత్త పడితే మంచిది. ప్రార్థన నేర్పుము యేసయ్యా, ప్రతిదినం ప్రార్థించుట నేర్పుముయా. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము యేసయ్యా.